హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలోని సోషల్ మీడియాలో అత్యంత ప్రజాదరణ పొందినటువంటి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఈ మధ్య ఆయన క్రెడిబిలిటీని ఏమైనా తగ్గించుకుంటున్నారా? స్వతహాగా ఆయన మీద చాలా వరకు ఈ యూట్యూబర్స్లోని అదేవిధంగా ఈ ఇంటర్నెట్ సోషల్ మీడియాలో ఫాలో అయ్యేవారు చాలా వరకు అభిమానిస్తూ ఉంటారు. కానీ ఆయన కొంతవరకు ఏమైనా సరే పక్షపాత ధోరణితో ఏమైనా ఈ మధ్య కొన్ని వీడియోలు చేస్తున్నారా అనే అనుమానం మనకి వచ్చే అవకాశం ఉంది. ఈ మధ్య ఒక వారం రోజుల క్రితం ఆయన అమిత్ షా గారికి పవన్ కళ్యాణ్ గారికి మధ్య జరిగిన సంభాషణ కొంతమంది వ్యక్తుల ద్వారా నాకు తెలిసిందని చెప్పి ఆయన ఒక యూట్యూబ్ ఛానల్కి అదేవిధంగా కొన్ని సామాజిక మాధ్యమాలకి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. దీని మీద చాలా భారీ ఎత్తున వ్యతిరేకత రావడంతో ఆ తరువాత ఆయన దాన్ని ఉపసంహరించుకున్నారు. దీనికి సంబంధించిన పూర్వాపరాల గురించి మనం కొద్దిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం. ఇక విషయంలోకి వెళ్తే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి ఆయనకు ఉన్న సబ్జెక్టు మీద ఉన్న గ్రిప్ గురించి మనం ఎక్కడా అనుమానపడాల్సిన అవసరం లేదు. ఆయన ఎన్నో మంచి మంచి వీడియోలు చేశారు. ఆయన అనాలిసిస్కి కూడా చాలామంది అభిమానులు కూడా ఉన్నారు. ఇటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అమిత్ షా గారిని శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయమని అడిగారని చెప్పి అలా అడిగితే శ్రీ అమిత్ షా గారు జగన్మోహన్ రెడ్డి గారు మనకి దీర్ఘకాలమైన స్నేహితుడు చంద్రబాబు నాయుడు గారు, అప్పుడు అవసరానికి తగ్గట్టు మనం ఆయనతో స్నేహం చేస్తున్నాము కాబట్టి మీరు కూడా జగన్మోహన్ రెడ్డి గారితో కలుపుగోలుగా ఉండండి, ఆయన పట్ల వ్యతిరేక భావంతో ఉండొద్దు అని తెలియజేశారని చెప్పి ఆయన కొన్ని సామాజిక మాధ్యమాల్లో ఎవరో చెప్పారని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఎంతో అనుభవం ఉన్నటువంటి శ్రీ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అమిత్ షా గారిని జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయమని అడిగారు అని ఎవరో చెప్తే ఆయన నమ్మారు అని అంటే అది అంతగా మనం విశ్వసించదగిన విషయంగా అనిపించడం లేదు. ఎందుకంటే ఏ పార్టీ అయినా సరే కేంద్ర హోంమంత్రి దగ్గరికి వెళ్ళి మాకు ప్రధాన రాజకీయ పార్టీ నాయకుడు మాకు నచ్చట్లేదు కాబట్టి ఆయన అరెస్ట్ చేయండి అని ఎక్కడైనా సరే ఎవరైనా సరే కోరతారా? జనరల్గా ఏ పార్టీ వారు అలా కోరే అవకాశం అయితే చాలా తక్కువగా ఉంది. ఒకవేళ వారు కోరినా సరే కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉన్న పార్టీ మీరు ఆ పార్టీతోనే సఖ్యతతో ఉండండి, మనకి మీరు ప్రస్తుతం ఉన్న పార్టీ అంత నమ్మదగిన పార్టీ కాదు, ఇలాగా వ్యతిరేకంగా తనతో ఆల్రెడీ కూటమి ప్రభుత్వం కలిసి ఉన్న జనసేనకి తెలుగుదేశం పార్టీతోనే విడిపోమని సలహా ఇవ్వడం అనేది జరిగే అవకాశం ఇంకా తక్కువగా ఉంది. కాబట్టి ఇది ఖచ్చితంగా సామాన్య ప్రజలు ఎవరైనా సరే ఇది నమ్మే విషయం అయితే కాదు. ఇక్కడ మనకి శ్రీ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి మీద ఖచ్చితంగా అనుమానం వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ఇంతకుముందు గత కొన్ని రోజుల క్రితం శ్రీ నరేంద్ర మోడీ గారు ఒక కార్యక్రమం నిమిత్తం హైదరాబాద్ వచ్చేటప్పుడు ఆయన శ్రీ చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళి దాదాపు గంటన్నర సేపు గడిపినట్టుగా మనకి వార్తలు వచ్చాయి. అదేవిధంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్య విషయంలో కూడా ఆయన ఇంటికి వెళ్ళి పరామర్శించారని కూడా మనకి తెలిసిన విషయమే. కాబట్టి ఇది ఎక్కడ వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకత పెంచుతుందో అని చెప్పి ఇక్కడ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఏమైనా సరే కేంద్ర ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారి మీద విశ్వాసం లేదు, కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీదే విశ్వాసం ఉంది అని తెలియచేయడం కోసం కేవలం ఈ వీడియోని వదిలేరా అనే అనుమానమును ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే శ్రీ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చాలా వరకు ఈ వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉండే వీడియోలు చాలా ఎక్కువగా చేస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఎవరో నాకు చెప్పారని ఎవరి మీదకో తోసేసి ఒక వీడియోని ప్రజల్లోకి వదలడం జరిగింది.
దీని మీద వ్యతిరేకత వస్తుందా, సానుకూలత వస్తుందా అనేది పక్కన పెట్టచ్చు. ఇక్కడ ఆ వీడియోని చాలా వరకు వైఎస్ఆర్సీపీ సామాజిక మాధ్యమాల్లోని, అదేవిధంగా సాక్షి ఛానల్, సాక్షి పేపర్లోని చాలా భారీ ఎత్తున వేసుకొని పబ్లిసిటీ చేసుకోవడం జరిగింది. ఇక్కడ వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారో దానికి అవసరమైన పబ్లిసిటీ అయితే రావడం జరిగింది. కానీ ఇక్కడ ఆ తర్వాత ఒక్క రోజులోనే ఆయన ఆ ఇంటర్వ్యూని ఉపసంహరించుకోవడం జరిగింది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆయన ప్రజల్లో వచ్చిన వ్యతిరేకతో లేదంటే పార్టీల మీద వచ్చిన ఫీడ్బ్యాక్ వల్ల ఆయన దీన్ని ఉపసంహరించుకోవడం జరిగింది. అంతటితో ఆయన ఊరుకోవడం జరగలేదు. ఆయన కొన్ని సామాజిక మాధ్యమాల్లో ఇంటర్వ్యూలు ఇస్తూ మీరు మొదలుపెట్టారు, నేను పూర్తి చేస్తాను, ఈ విధంగా బెదిరించే విధంగా ఆయన ఇంటర్వ్యూలు ఇవ్వడం అనేది చాలా వరకు దురదృష్టకరమైన విషయం. ఆయన నిజంగా ఆయన చేసిన వీడియో మీద ఆయన పశ్చాత్తాపడి ఉండి మనస్ఫూర్తిగా ఆ వీడియోను ఉపసంహరించుకున్నట్టయితే ఆయన ఈ విధంగా ఇంటర్వ్యూలు ఇచ్చి ఉండేవారు కాదు. ఈరోజు ఆయన కామ్గా ఊరుకుంటే ఆయన వ్యతిరేకించిన ఈ కూటమి ప్రభుత్వం సోషల్ మీడియా కూడా చాలా వరకు ఈ టాపిక్ని వదిలివేసేది. కానీ ఆయన కొన్ని సామాజిక మాధ్యమాల్లో ఇంటర్వ్యూలు ఇస్తూ చాలా వరకు కూటమి ప్రభుత్వాన్ని, అదేవిధంగా కూటమిలో ఉన్న సామాజిక మాధ్యమాలలోని కూడా చాలా వరకు ఆయన బెదిరింపు ధోరణిలో వ్యాఖ్యానాలు చేయడం జరిగింది. అదేవిధంగా కొంతమంది తెలంగాణ నాయకులు కూడా ఈ విషయంలో ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి మీద అరెస్ట్ చేశారంటే మేము చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ముట్టడిస్తాము, ఈ విధమైన వ్యాఖ్యానాలు చేయడం అనేది చాలా వరకు దురదృష్టకరమైన విషయం. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.